పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందా? ఇండస్ట్రీలో అయితే దీని గురించి చర్చ బాగానే జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా గురూజీతో పవన్ ఒక సినిమా చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అభిమానులకు మాత్రం ఈ కాంబినేషన్ కలుస్తుందనే నమ్మకాలు అయితే లేవు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలే పూర్తి చేస్తారో లేదో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటే మళ్ళీ ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటి అనుకుంటున్నారు అంతా. ఇక్కడే అస్సలు ట్విస్ట్ ఉంది. అన్నీ కుదిరితే పవన్ త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దానికి స్కోప్ కూడా ఉంది. అయినా నిప్పు లేకుండా పొగ రాదు కదా, ఇది అంతే. కొన్ని కాంబినేషన్స్కు ఎక్కడా లేని క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబోనే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరి కాంబినేషన్లో జల్సా అత్తారింటికి దారేది అప్పట్లో రికార్డులు తిరగరాస్తే అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్ అయింది. అయినా కూడా పవన్ త్రివిక్రమ్ కాంబో అంటే చాలు అభిమానుల్లో కరెంట్ పాస్ అవుతుంది. ఎందుకంటే ఆ ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ చేస్తారని వాళ్ళ నమ్మకం. ఒక్కోసారి ఆ మ్యాజిక్ మిస్ఫైర్ అవ్వచ్చేమో, కానీ క్రేజ్ మాత్రం అలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఈ నొప్పుకున్న సినిమాలే పూర్తి చేయడం కష్టంగా ఉంది. ఇప్పుడు ఓవైపు హరిహర వీరమల్లు, మరోవైపు ఓజీ, ఇంకోవైపు ఉస్తాద్ అంటూ చాలా బిజీగా ఉన్నాడు జనసేనాని. మరోవైపు రాజకీయాలు ఉండనే ఉన్నాయి. ఇంత బిజీలో పవన్ నుంచి మరో సినిమా అంటే కాస్త కష్టమే, కానీ అసాధ్యమైతే కాదు. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా పనిలో ఉన్నారు. ఈయన కోసమే ఓ భారీ పాన్ ఇండియన్ కథను సిద్ధం చేస్తున్నారు. మైథలాజికల్ టచ్తో సాగే ఈ చిత్రం కోసం 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. దీని తర్వాత ఓ పొలిటికల్ సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది పవన్తో ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే 2029 ఎన్నికలకు ముందే ఓ పొలిటికల్ సినిమా నిర్మిస్తానని చెప్పారు నిర్మాత నాగవంశి. అది పవన్తోనే ఉండబోతుందని, ఆ లోపు అల్లు అర్జున్ సినిమాను త్రివిక్రమ్ పూర్తి చేయాలని చూస్తున్నారు. అన్నీ కుదిరితే 2029 ఎలక్షన్స్ కంటే ముందే పవన్ త్రివిక్రమ్ సినిమా ఊహించవచ్చు. మరోవైపు త్రివిక్రమ్ కూడా అజ్ఞాతవాసి బాకీ తీర్చేయాలని చూస్తున్నారు.